శివ గురించి మాట్లాడడానికి వచ్చి రోహిణి మనోజ్ బండారాన్ని బయటపెట్టిన పోలీసులు తప్పకుండా మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేస్తే రాబోయే కథలో ఏం జరుగుతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. ఇక రోహిణి అయితే ప్రభావతిని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది. అత్తయ్య అస్సలు కూడా శివని వదిలిపెట్టకూడదు. ఇక మీనాని ఇంట్లోకి రానిస్తే మాత్రం ఇంకా మనం లోకువైపోతాము అని రోహిణి రెచ్చగొడుతూ ఉంటుంది ప్రభావతిని. అప్పుడే ఇక ప్రభావతి అయితే అందుకనే కదా నేను తీసుకోవాల్సిన నిర్ణయం నేను తీసుకున్నాను అని ప్రభావతి అంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నారు అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏ నిర్ణయం తీసుకున్నానా ఒక 10 నిమిషాలు ఆగితే తెలుస్తుంది అని అంటూ ప్రభావతి చెప్తుంది. ఇంతలో ఇక కానిస్టేబుల్ అయితే వస్తారు ఇంటికి. కానిస్టేబుల్ రావడంతో వాళ్ళని చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటత్తయ్య పోలీసులు వచ్చారు అని అనగానే నేనే ఫోన్ చేశాను, శివ మీద కంప్లైంట్ ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటుంది. ప్రభావతి లోపలికి రండి అని లోపలికైతే ఇక వస్తారు పోలీసులు. పోలీసుల్ని చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక మనోజ్ కూడా పోలీసుల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక రోహిణి మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకునే లోపు అప్పుడే ప్రభావతి అయితే ఎక్కడికి వెళ్తున్నారు, ఆగండి, ఇదేంటి మీరు వెళ్ళిపోతున్నారు, పోలీసులు వచ్చారు కదా, నేను శవ మీద కంప్లైంట్ ఇస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక పోలీసులు అయితే మీరా అని అంటూ వాళ్ళిద్దరిని చూసి ఆ షాక్ అవుతూ ఉంటారు. అప్పుడే ఇక ఏంటి మా రోహిణి మనోజ్ మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది కానిస్టేబుల్ని. అసలు వీళ్ళెందుకు తెలియదు మేడం, వీళ్ళు నాకు బాగా తెలుసు, వీళ్ళే కదా కెనడా నుంచి వచ్చిన కల్పన అనే అమ్మాయిని పోలీస్ స్టేషన్లో నిలబెట్టి బయటికి కదలకుండా ఆ అమ్మాయి కొట్టేసిన 48 లక్షల్ని వడ్డీతో సహా అక్కడికక్కడే బ్యాంక్ అకౌంట్లో వేయించుకున్నారు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అయితే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక సత్యం అయితే ఏంటి మీరు చెప్పేది అని అనగానే అదేంటి సార్ మీరు ఆర్టీసీ డ్రైవరే కదా అని అంటూ ఉంటే అవునని సత్యం అంటాడు. మీ కష్టార్జితాన్ని మీ అబ్బాయిని మోసం చేసి అకౌంట్లో నుంచి కల్పన అనే అమ్మాయి డబ్బులు కొట్టేసి కెనడా వెళ్ళిపోయిందని మేము తెలుసుకున్నాము, ఇది కూడా వీళ్ళే చెప్పారు. అప్పుడే ఆ అమ్మాయి ఇండియాకి తిరిగి రావడంతో అమ్మాయిని పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి ఈ భార్యాభర్తలు ఇద్దరూ కూడా అమ్మాయిని నిలబెట్టి ముక్కు పిండి మీ కోడలు ఈ అమ్మాయి పేరు ఆ రోహిణి, ఈ అమ్మాయి వసూలు చేయించింది అని అనగానే ఒక్కసారి సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే మనోజ్ దగ్గరికి వెళ్ళి రే ఏంటిదంతా అని అడుగుతూ ఉంటే అది నాన్న అని తడబడుతూ ఉంటాడు మనోజ్. చెప్పు అని అనగానే కల్పన నన్ను మోసం చేసి తీసుకువెళ్ళిన డబ్బులు ఇచ్చేసింది, ఇవి అది ఫర్నిచర్ షాప్ పెట్టినవి ఆ డబ్బులే అంటూ నిజాన్ని బయట పెడతాడు మనోజ్. అయితే అప్పుడే ఇక సత్యమైతే మనోజ్ చంప పగలగొట్టి నీ 1,00,000 రూపాయలు కొట్టేశాడని శివని చితకబాది వాళ్ళ పరువుని తీసేశావు, మరి ఇప్పుడు ఈ మనోజ్ చేసిన పనికి ఏం చేస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు ప్రభావతిని. సత్యమైతే అప్పుడే ఇక ప్రభావతి ఏమీ మాట్లాడలేకపోతుంది. మరి శివని పోలీసులకి పట్టిస్తున్నావు, మరి నా కొడుకులు వాటాకి వస్తారని మనోజు వాడి భార్య ఇద్దరూ కూడా నాటకమాడి నాకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ డబ్బులన్నీ కూడా మింగేసి 48 లక్షలు మొత్తం ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నారు. మరి వీళ్ళు కూడా అయిన వాళ్ళని మోసం చేసి ఆ డబ్బులు కొట్టేసిన వాళ్లే కదా. 1,00,000 రూపాయలు కొట్టిన శివని రోడ్డు మీదకి ఇడ్చి పరువు తీసావే, మరి నా డబ్బులు కొట్టేసిన నీ కొడుకుని నేనేం చెయ్యాలి అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఇక ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి షాక్ అయిపోతూ అది అని తడబడుతూ ఉంటుంది. తడబడడం కాదు నిజం చెప్పు అని అంటూ ఉండగా అప్పుడే బాలు మీనాని తీసుకొని వస్తాడు. ఇక పోలీసులు రావడంతో అప్పుడే ఇక మీనా అయితే మీరెందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే జరిగిందంతా పోలీసులు చెప్తారు. అప్పుడే ఇక బాలు అయితే ఏంటి నాన్న వీడికి కొట్టేసిన డబ్బులు తిరిగి వచ్చేసాయా, 48 లక్షల అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఆ మాట విని ఇక మీనా అయితే మరి ఇప్పుడేమంటారు అత్తయ్య, మరి ఇంట్లో వాళ్ళని మోసం చేసి మీ కొడుకు ఇన్ని తప్పుల మీద తప్పులు చేస్తున్నాడే, మరి దొంగల కుటుంబం నుంచి కోడలొస్తే మా మర్యాద ఏమైపోతుంది అన్నారు కదా,
మీ ఇంట్లోనే మీకు మీ కొడుకే దొంగ ఉన్నాడు. మరి నేను ఇప్పుడు మీ ఇంటికి రావడానికి సిగ్గుపడుతున్నాను, ఈ దొంగలో ఉన్న కుటుంబంలోకి కోడలుగా రావడానికి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏమ్మా రోహిణి, నా తమ్ముడు దొంగ అని ఎన్నెన్ని మాటలు అన్నావు మా ఇంటి దగ్గర. అత్తయ్య కొడుతూ ఉంటే ఇంకా రెచ్చగొట్టి అత్తయ్యని మా తమ్ముడి మీద ఉసుగొలిపావే. మరి నువ్వు చేసిందేంటి? మేము రవి వాళ్ళు వాటాకి వస్తామని నీ భర్త చేత అబద్ధం చెప్పించి పైగా జైల్లో ఉన్న మీ నాన్న డబ్బులు పంపించాడని నాటకమాడావు. అంతేలే, నువ్వు కోటీశ్వరాలని బాగా నమ్మింది కదా అత్తయ్య. అందుకని నువ్వు మీ నాన్న జైల్లో కూర్చొని చెప్పుకూడు తింటున్నా డబ్బులు పంపించాడంటే నమ్మేసింది పాపం. అదే మేం చెప్తే ఎక్కడ దొంగతనం చేశారు, ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు అని ఎన్ని ప్రశ్నలు వేసేదో అని అంటూ ఉంటుంది మీనా. ఇక ఆ మాట విని అప్పుడే ఇక బాలు అయితే అంటూ ఉంటాడు, రే ఇప్పుడు నేను నీ మీద పోలీస్ కేసు పెడతాను. నేనిప్పుడు నువ్వు చేసిన పనిని మీడియా ముందు చెప్పబోతున్నాను అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే, ఇది మన కుటుంబ విషయం, బయటికి వెళ్తే ఎలా అని అంటూ ఉంటుంది. కుటుంబ విషయమా? మరి వాళ్ళు కూడా మన కుటుంబమే కదా. బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి దొంగలకి మీరు ఇల్లు అద్దెకిచ్చారా, ఇలాగా సంబంధం కుదుర్చుకుంటున్నారా అని ఎన్నెన్ని మాటలు అన్నావు. నీ వల్ల, నువ్వు చేసిన పెద్ద గొడవ వల్ల మీనా వాళ్ళమ్మ స్పృహ కోల్పోయింది. తను స్పృహ కోల్పోయి అలా పడి ఉంది. ఆ శివగాడు ఆత్మహత్య చేసుకోబోయాడు. సుమతి పెళ్లి చెడిపోయింది. ఆ కుటుంబానికి నీ వల్ల ఇంత నష్టం జరిగింది అని అంటూ ఉంటే అప్పుడే మరి ఆ రోజు నాకు నష్టం జరిగింది కదా, అది మర్చిపోయావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏ నష్టం జరిగింది నీకు? మా నాన్న డబ్బులే తీసుకువెళ్ళి నీ కోడలికి అక్రమంగా భర్తకి తెలియకుండా నువ్వు కొనిచ్చిన బ్యూటీ పార్లర్కి అప్పులు తీసుకొని అప్పులకి వడ్డీ కట్టడానికి వెళ్ళావు. నువ్వు చేసింది ఏమన్నా నీతిమాలిన పనే కదా అని అంటూ ఉంటాడు బాలు. తిరగబడతాడు ప్రభావతి మీద. తప్పులు నువ్వు కూడా చేసావు కదమ్మా, నీ మనస్సాక్షిని అడుగు, గుండెల మీద చెయ్యి వేసుకొని అడుగు. మీనా వాళ్ళ కుటుంబాన్ని ఎంత బాధ పెట్టావమ్మా. కనీసం ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళని పరువు తీసావు కదా, ఛీ అని అంటూ ఉంటాడు. మొట్టమొదటిసారి ఇలాంటి తల్లి కడుపున పుట్టానా అని నేను సిగ్గుతో తలంచుకుంటున్నాను అని బాలు అంటూ ఉంటాడు. డబ్బుకు విలువిచ్చి కన్న పిల్లల్లో కూడా తేడా చూసే నీలాంటి తల్లి ఈ లోకంలో ఎవ్వరికి కూడా ఉండదు. నీలాంటి తల్లిని ఎవ్వరు కూడా కన్న తల్లిగా ఉండాలని కోరుకోదు. పిల్లలు తప్పులు చేస్తే తల్లి దాచిపెడుతుందంటారు, కానీ ఆ తల్లి, ఆ పిల్లాడు, ఆ కొడుకు కోటీశ్వరుడో పేదవాడో చూసి కూడా కనికరించే తల్లి. ఈరోజు నీ కొడుకు చేసిన తప్పుకి మరి మాకు జరిగింది కదా అన్యాయం, మేమేమైపోవాలి అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే చెప్పు నాన్న, శివ చేసింది తప్పు అయితే మరి నీ పెద్ద కొడుకు చేసిందేంటి? ఒకటా రెండా? ఆ రోజు మీనాని పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లిపీటల మీద నుంచి నీ అకౌంట్లో డబ్బులు తీసుకువెళ్ళిపోయాడు. తర్వాత ఆ 40 లక్షలు కొట్టేసి మోసం చేసిన వాడిని ఇంట్లో తీసుకొచ్చి పెట్టింది మీ ఆవిడ. ఆ తర్వాత పెళ్ళాన్ని హనీమూన్ తీసుకువెళ్ళడానికి 1,00,000 రూపాయలు కొట్టేస్తే నా అత్తగారింటి వాళ్ళని తీసుకొచ్చి అవమానించారు. ఆ తర్వాత ఈ ప్రబుద్ధుడే కొట్టేశాడని తెలిస్తే నాకు సీటీ పాటికి ఇచ్చాడు అలాగిలాగని ఈవిడి వాడిని వెనకేసుకొచ్చి వాళ్ళకి క్షమాపణలు చెప్పింది సిగ్గు లేకుండా. మళ్ళీ నా భార్య నగలు కూడా కొట్టేశారు. వీళ్ళ వైపు కూడా ఇన్ని తప్పులు ఉన్నాయి కదా నాన్న అని బాలు అయితే నిలదీస్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.